అతని పేరు చెబితే తెల్లవాళ్లకు వణుకు పుడుతుంది. పోరాటం మొదలైంది స్వాతంత్ర యుద్ధానికి 10 సంవత్సరాల ముందే. ఒక రకంగా గట్టిగా చెప్పాల్సి వస్తే అతని అడుగుతోనే తెల్లదొరలపై పోరాటం మొదలయ్యింది అని చెప్పచ్చు. అతను గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే అడ్డు వచ్చే తెల్లవాడే లేడు. రాత్రుం పగళ్ళు కళ్ళు కాయలు కాచేలా వెతికినా దొరకడు తెల్లవాళ్లకు. కానీ కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీటి బొట్టు కిందకి రాలినా సరే మరుక్షణమే ఉగ్ర నరసింహస్వామిలా విరుచుకుపడతాడు. కొల్ల కొట్టి తెచ్చిన డబ్బుని పంచి పెడతాడు. కానీ కాలం కన్నెర్ర చేసిందోమో కసాయి కత్తికి బలి అయ్యాడు మహానుభావుడు. పోరాటం అనే పదం ఎక్కడ ప్రాణం పోసుకుంటుందో అని అనుకున్నారో ఏమో, ఆ ప్రాణాన్ని తీసేశారు. పోరాట యోధుల గుండెల్లో భయం ఉండాలని దాదాపు 30 సంవత్సరాల పాటు అతని తల నరికి వేలాడదీశారు నీతి లేని కుక్కలు. మరి ఇంత పోరాటం చేసిన ఆ మహానుభావుడు ఎవరో తెలుసా? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ పేరు చెబితే తెల్లవాళ్ళ గుండెల్లో వణుకు పుడుతుంది. 1857 నాటికి మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 ఏళ్ల ముందే బ్రిటిష్ దుష్ట పాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయల కాలం నుండి పాలెగాండ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవాళ్ళు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దొరతనం ఎదిరించి వీరమరణం పొందారు. 18వ శతాబ్దపు తొలి దినాల్లో రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోని 80 మంది పాలెగాళ్లు ఉండేవాళ్ళు. నిజాము నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు పాలెగాళ్ల మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారులకు కోత విధిస్తూ పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలు ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డి గారు ఉండేవారు. నరసింహారెడ్డి తాతగారు నొసం జమీందారు అయిన చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతుగా ఉండేవారట. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేవి. అయితే తన తాతగారు అయినటువంటి జయరామిరెడ్డి గారు నిస్సంతుగానే మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలన తెలుస్తుంది. ఈయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుల్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఈయన నిర్మించిన కోటలు, నగరులు ఉన్నాయి ఇప్పటికీ. నరసింహారెడ్డి తల్లి ఉయ్యాలవాడ నగరి కాపు అయిన పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల్లి జయరామిరెడ్డి చిన్న కూతురు. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్ధమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించారు. రెండో భార్య వలన ఒక కూతురు. మూడవ భార్య వలన 2 కుమారులు జన్మించారు. అసలు తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1846 జూన్లో నరసింహారెడ్డి గారు తన నెలసరి భరణం కొరకు మరియు ప్రజల కోసం డబ్బు తీసుకురమ్మని అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దారు ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలయ్యింది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జలప్రోలు, పెనుగొండ, ఆవుకు జమీందారులు, హైదరాబాదుకు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపా ఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు. 1846 జూలై 10వ తేదీ 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడి చేసి సిబ్బందిని చంపి ఖజానాలోని 805 రూపాయల 10 అనాల 4 పైసలను దోచుకున్నాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకున్నాడు. దోచుకున్న డబ్బుని ప్రజలకు పంచిపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్లను నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత జూలై 23న కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా
అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు నరసింహారెడ్డి. 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పెరుసోముల వద్ద గల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి నరసింహారెడ్డి గారిని బంధించింది. నరసింహారెడ్డి గారితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 4 నుంచి 5 ఏళ్ల దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో అవుకు రాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి గారిని తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు. ఎంతటి ఘోరమో కదా. ఆనాడు ఇలాంటి గొప్పవాళ్ళ ప్రాణ త్యాగమే ఈరోజు మన స్వాతంత్ర్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.